బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు కానీ బయట కానీ చాలా మందికి మీ పేరుని చూస్తే ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్, అసలు వీళ్ళకి గొడవలే రావు, వీళ్ళిద్దరికి మధ్య వ్యతిరేకతలే ఉండవు అన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? అసలు పాసిబుల్ అసలు అసలు లేదండి, అంత అబద్ధం. అలా 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 అనుకుని ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఇంకా ఎక్కువ కొట్టుకుంటారు. మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, అన్న నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, కానీ మీలాగా గీతా గారిలాగా మా వాళ్ళు ఉండట్లేదంటే, మాలాగా మీకు ఎవరు చెప్పాడు మేము ఎలా ఉంటున్నాం అని అడిగా. మాకు సజెషన్ చేయండి అన్న, కొట్టుకోకుండా ఉండాలంటే ఎలా అన్న మాకు చెప్పండి అన్న. ఎవడరా చెప్పాడు మేము ఎలా ఉంటున్నాము? ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో గీతాకి ఏదో రూమర్స్ ఏవో వస్తున్నాయంటే వీడియో కాల్ చేసి ఏదో మాట్లాడుతుంటే దానికి తెలియదు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. నేను వీడియో కాల్ కొట్టా, బుజ్జి ఏంట్రా నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తావు అంటుంది. అన్నీ వస్తుంది ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇలా ఏంట్రా నువ్వు చేస్తావు అన్నది ఒకవేళ ఇంకోళ్ళ దాని జరిగింది అనుకోండి, ఏంటి అమ్మ నేను వీడియో కాల్ చేస్తే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఈగోలో ఉన్నాడు అనుకోండి, ఆడు తప్పు. ఇది చాలా దాన్ని ఏమంటారు, ఒక కొలోక్యల్గా ఒక మొగుడు పెళ్ళం మాట్లాడుకున్నప్పుడు ఇలానే మాట్లాడుకుంటాం మేము. ఇలానే ఇప్పుడు నిన్న రాత్రి నాకు నిద్ర లేకుండా తిరుగుతున్నా, షూట్లు జరుగుతున్నాయి పక్క, పొద్దున్నే లేస్తే ప్రమోషన్స్, నాకు నైట్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి, 3-4కి వెళ్తున్నా, నాకు ఫ్యాన్ పడదు, నేను ఫ్యాన్ వేసుకోకుండా పడుకున్నా, గీత కూడా ఫ్యాన్ వేసుకుని, పిల్ల కూడా ఉంది. అరే నీకు దండం పెడతాను రా, నువ్వు ఆ లైట్ ఆపేసి నువ్వు ఆ ఫ్యాన్ వేసి నువ్వు కావాల్సి నా ఇంట్లో నా రూమ్లో 2 బెడ్స్ వేసుకున్నాం ఫైనలీ, ఒకటి అండర్ ద ఫ్యాన్, ఒకటి వితౌట్ ద ఫ్యాన్. నాకు ఆ చలి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టెంపరేచర్ సహకరిస్తుంది. నాకు 3:30కి నాకు వచ్చింది కోపం, దుప్పటి తీసి కింద పడేసి పొద్దున్నే నాకు ప్రమోషన్స్ అని తెలిసినా సరే ఒక్కోసారి అడ్జస్ట్ అయితే ఏమవుతుంది, ఇదంతా టైం పాస్, పొద్దున్నే సరదాగా నవ్వుకోవడం, అది గొడవ కాదు. ఇప్పుడు దాన్ని గొడవగా ఫీల్ అవుతున్నారు అనుకోండి ఎవరైనా, దాన్ని బట్టి కొట్టుకుంటామంటే ఇంకా మనం ఏం చేస్తాం అంత అంటే అలా ఉన్నారంటున్నా. నేను అనేది ఏంటంటే జనరేషన్ ఎలా అయిపోయారంటే బ్యాచ్, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఇండివిజువాలిటీ పెరిగిపోయి, ఈగో పెరిగిపోయి, అసలు ఇంకా మళ్ళీ నన్ను గీతాని మేము మాట్లాడుకోవటం చూస్తే అసలు వీళ్ళిద్దరు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అది మా లవ్ లాంగ్వేజ్, అది ఉండరా పోవే ఉండవే నేను మళ్ళీ చేస్తాను అంటే అది లవ్ లాంగ్వేజ్. ఏంటి బయట ఉంటే ఫోన్ చేస్తే ఉండవు మళ్ళీ అంటే నీకు రెస్పెక్ట్ లేదా అని తగులుకుంది అనుకోండి, నేనేం చేస్తాను ఇంకా. సో తనకే ఆ మైండ్ సెట్ లేదు, నాకు ఆ మైండ్ సెట్ లేదు. సో కొట్టుకోవటం అనేది సర్వసాధారణం. ప్రతి ఇంట్లో మన అమ్మ నాన్నలు ఎన్ని చిరాకులు పడుతుంటారు, భోజనాల దగ్గర నుంచి ప్రతి చోట చిరాకే ఉంటుంది, కానీ కలిసి ఉంటారు. అంటే విడిపోవాల్సి వస్తే అలాంటి మరీను భోజనాల దగ్గర ఉప్పు తక్కువలు అయ్యాను, ఇంటికి లేటుగా వచ్చారను, మరీ ఎక్కువ షూటింగులు నేను అలా అంటే నేను స్టార్ స్పోర్ట్స్ కోసం అని చెప్పి సంవత్సరంలో 100-150 రోజులు అసలు ఇంట్లోనే ఉండట్లేదు. గీతాకున్న బిజీకి గీత కూడా నన్ను అకంపెనీ చేయలేకపోవచ్చు. లేదు కుదిరినప్పుడల్లా కలిసి ఉండటం, ఎక్కడ తనని తీసుకెళ్ళిపోవటం, పిల్లల్ని తీసుకెళ్ళటం. ఇట్స్ ఆల్ అబౌట్ ఐ థింక్ అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ. మరీ కొద్ది ఎర్లీ ఏజ్లో మరి దాన్ని ఏమంటారు బాలముసల్లో అయిపోయాం నేను గీత, నిజంగా. బికాజ్ సేమ్ ఇండస్ట్రీ చూసాం, స్ట్రగుల్స్ చూసాం కలిసి. వీ బీన్ 10 yearsగా వీ బీన్ ఫైటింగ్ ది హార్డ్షిప్స్ వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్. కాబట్టి ఆ చాదస్తం వచ్చేసింది, విపరీతమైన చాదస్తం. అందులోనూ గీత మామూలు చాదస్తం కాదు, పాత చింతకాయ పచ్చడి అస్సలు. సో 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట. అసలు నేను ఇది కానే కాదు, నేను అసలు నన్నంతా మార్చేసింది. ఒక ప్రముఖ రచయిత ఇండస్ట్రీలో, వెరీ వెరీ టాప్ రైటర్ అన్నారు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఆ అబ్బాయి మీద పడుతుంది, అది పడకుండా చూసుకో, ఆ అబ్బాయి హీరో, అతనికంటూ ఒక యాటిట్యూడ్, ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అతనేమో నీలాగా స్లోగా చాదస్తంగా మారుతున్నాడు, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పాడు. నిజంగా గీతాని అడగండి, అది నా లైఫ్కి వెళ్ళిపోయింది. మంచిది, మంచి మనిషిగా ఉంటున్నాను, ప్రయత్నం చేస్తున్నా అట్లీస్ట్. బట్ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఒక ఆరా, నన్ను చూస్తే ఈయన కొట్టిన ఈడు ఏమన్నాడు అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మన ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అందరూ పాప బుడ్డేగా, సో మొత్తం కూల్, ఇంకేం చేయను, మన చేతిలో ఏం లేదు, గర్ల్స్ విన్. అమ్మాయిలకు ఉన్నటువంటి ఓపిక, వాళ్ళకు ఉన్నటువంటి ఈ వెయిట్ లిఫ్టింగ్, అమ్మాయిలు డిజైన్డ్ కూడా అలా అనుకుంటా అండి. నేను నా కూతుర్ని ఒక 10 నిమిషాలు ఎత్తుకుంటే నాకు ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. గీత అరగంట ఎత్తుకుని నడిచేస్తూ ఉంటుంది ఎయిర్పోర్టుల్లో, అక్కడి నుంచి వెళ్ళి ఎత్తుకుని నడుస్తూనే అమ్మ అనుకుంటూ చంక ఎక్కుతారు పిల్లలు.
అమ్మ నేను ఇంత జిమ్ చేస్తా, సిక్స్ ప్యాక్ చేస్తా, నేను పట్టుకోలేకపోతున్నా, నువ్వు ఎలా పట్టుకుంటున్నావు అంటే, ఉమెన్ ఆర్ సో స్ట్రాంగ్ మెంటలీ దట్ బాడీ ఆటోమేటిక్గా సహకరిస్తుంది. అదే నేను అది పెళ్ళైన తర్వాతే, పిల్ల పుట్టిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నిజంగా నాకు అంతకుముందు తెలియదు. ఓకే. ఒక్క మనిషితో అంత క్లోజ్గా ఉన్నాక తెలిసింది, ఓహో ఆడపిల్లల స్ట్రెంగ్త్ ఇదా, వాళ్ళకి ఇంత సహనం ఉంటుందా, ఇంత మెచ్యూరిటీ ఉంటుందా. గీత మెచ్యూరిటీ ఉండబట్టే నేను ఇవాళ రోజున లైఫ్లో ఇంత కరెక్ట్ ప్లేస్లో ఉన్నాననే ఫీలింగ్లో ఉన్నా. బికాస్ షీ మేడ్ మీ టేక్ అ లాడ్ ఆఫ్ గుడ్ డెసిషన్స్. చెప్తున్నా కదా, నేను ఫైనాన్స్ అసలు హ్యాండిల్ చేసేవాడిని కాదు. డబ్బులు వచ్చింది ఏదో పెట్టి ఎఫ్డీ వేసుకోవాలని కూడా పట్టించుకునేవాడిని కాదు. అలా ఊరికే అకౌంట్లో పడి ఉండేవి. ఎందుకు అవి గుడ్లు పెట్టవు, కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తుంది ఎఫ్డీ. ఎంత సో లెట్స్ సే ఒక 100 రూపీస్ అకౌంట్లో ఉంటే ఒక 10 రూపీస్ ఎఫ్డీ వేయాలి, ఒక 20 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఒక 30 రూపీస్తో ల్యాండ్ కొనుక్కోవాలి. ఈ డిజైన్ ఎవరు చేస్తారు? నాకు చేయాలి కదా. ఐ థింక్ గీత డిడ్ దట్ వెరీ వెల్ ఫర్ మీ. గ్రేట్. ఫైనల్లీ ఇది ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. విల్ ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్ దట్ క్వశ్చన్. మీకు ఎప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపించేది, ఇప్పటికీ ఇన్స్పైరింగ్గా అనిపించేది, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఇంకేదైనా గుర్తు వచ్చేది ఎప్పుడు? ఏదైనా ఎవరైనా యాక్టర్ ఉన్నారు అలాగా? నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ని బట్టి అంటే నాకు దేవకట్ట గారి పేరు ఫస్ట్ గుర్తొస్తుంది. ఆటోనగర్ సూర్య చేసాం దేవకట్ట గారితో. ఇస్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. దేవకట్ట గారు ఆటోనగర్ సూర్య నేను షూట్ చేస్తున్న ప్రాసెస్లో సినిమా కూడా కొంచెం డిలే అవుతూ షూట్స్ డిలే అవుతూ ఉండేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అనే జోన్కి వచ్చాను. అప్పుడు మా నాన్నగారు చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం అని చెప్పి అది దేవ గారికి తెలిసింది. ఒకరోజు దేవా సార్ మా అమ్మ నాన్నగారితో మాట్లాడారు. దిస్ బాయ్ ఇస్ వెరీ వెరీ టాలెంటెడ్, మీరు అనవసరంగా గివప్ చేయకండి, హిల్ మేక్ యూ ప్రౌడ్, డోంట్ గివ్ అప్. అంటే వాళ్ళు ఏం హోప్స్ వదులుకోలే. వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ స్టార్ట్ అవ్వాలి, అబ్బాయిలు సంపాదించాలి అంటే అది మనకే యూనో డిప్రెసివ్గా వెళ్తాం, కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా కజిన్స్ని చూస్తాను, నా ఫ్రెండ్స్ని చూస్తాను, నా ఏజ్లో వాళ్ళు సంపాదిస్తూ ఉండొచ్చు. వాళ్ళని చూసి మనం ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి లైఫ్ని పాడు చేసుకోవచ్చు. సో పేరెంట్స్ ప్రాసెస్లో పేరెంట్స్ కూడా ఓకేరా అది ట్రై చేస్తున్నావు బట్ ఇలా కూడా చెయ్యి అని. దిస్ వాజ్ 10-12 years బ్యాక్ ఆటోనగర్ సూర్య షూట్స్ టైంలో. సో అప్పుడు చెప్పారు, వీడు మంచి యాక్టర్ అమ్మా, వాడికి చూడండి మీరు. నేను టైం లైన్ నేను చెప్పలేను కానీ వీడైతే ఏదోటి పీక్తాడు జీవితంలో యాజ్ అన్ యాక్టర్గా, హీల్ మేక్ యూ ప్రౌడ్ అన్నారు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ నాకు చాలా డ్రైవ్ని ఇచ్చింది. అండ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేయటం జరిగింది. పెళ్లి చూపులు లాంటి సినిమా నేషనల్ అవార్డ్స్ కూడా వెళ్ళింది. అలా ఇంకా సేమ్ ఇయర్. థ్యాంక్ యూ.